హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్ట్రైట్ క్వశ్చన్, తనుజను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అండ్ తనే గెలుస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఒక స్ట్రైట్ క్వశ్చన్. అసలు ఏముందని ఈ అమ్మాయిని మీరు అంతలా సపోర్ట్ చేస్తున్నారు? అసలు ఏ మాట ఆడిందని మీరు అందరూ ఈ అమ్మాయి ఖచ్చితంగా గెలిచేస్తుంది, మేము గెలుపులో ముందు పెడతామని అనుకుంటున్నారు అనేది ఒక్క కారణం చెప్పండి. జస్ట్ నిజాయితీగా చెప్పండి. జస్ట్ అనుకుంటున్నారు కదా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అనుకుంటున్నారు కదా, క్యూట్నెస్ని అందాన్ని దీన్ని పక్కన పెట్టి మీరు నిజంగా నిజాయితీగా ఈ అమ్మాయి పలానాది చేసింది అందువల్ల మాకు ఇష్టం అనేది ఒక్కటి చెప్పండి. ఒక్క టాస్క్ కూడా స్వతహాగా ఆడి గెలిచింది లేదు. ఒక్కసారి కూడా సపోర్ట్ అనేది అడుక్కోకుండా గేమ్లో పార్టిసిపేట్ చేసిందే లేదు. ఒక్క వీక్ అయినా ఏడవకుండా లేదు. అట్లీస్ట్ ఒక మనిషి అయినా కానీ హానెస్ట్గా జెన్యూన్గా ఉన్నదే లేదు. అసలు ఎలా కనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు. అంత జెన్యూన్గా, అంత హానెస్ట్గా, అంత బాగా షీఈస్ ద విన్నర్ మెటీరియల్ అనేటట్టు ఎలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. ప్రీవియస్ సీజన్స్లో అనుకుంటా ప్రేరణ అని కూడా సేమ్ ఇలాగ నచ్చారు. అట్లీస్ట్ ప్రేరణ గేమ్ ఆడింది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైటర్స్ అనిపించింది. అసలు కేవలం మాటలు మాత్రమే కాదు, అందం పొగరు అన్నీ ఉన్నప్పటికీ కూడా తనలో గేమ్ ఉంది. ఆల్రౌండర్ అసలు తను. అట్లీస్ట్ అలా అయినా కానీ షీఈ్ అ విన్నర్ అనుకున్నా అదో అందం రా నాయన. ఇక్కడ ఏముందని మీరు అందరూ అంతలా చచ్చిపోతున్నారో నాకు నిజంగా అర్థం కాలేదు. అసలు చాలా చూసాను ఏమో అసలు రివ్యూలే వద్దనుకున్నాను. కానీ మరి ఇంత అన్ఫేరా, మరి ఇంత దారుణంగా జనాలు అంత గుడ్డి గొర్రెలు చేసి ఆడించేస్తున్నారంటే బిగ్ బాస్ టీం వీళ్ళందరూ కూడా అంత దారుణంగా చేసేస్తున్నారు. మీకేమనిపిస్తుంది అనేది నాకు అసలు నిజంగా అసలు ఏ కోణంలో చూసి మీకు నచ్చిందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు జస్ట్ ఆ ఫిజికల్ అపీరెన్స్ బాగుండటం వల్ల ఆ మంచి చీరలు కట్టడం, ఆ కాటన్ చీరలు కట్టి స్టైల్గా ఇలా తిప్పడం ఇది నచ్చుతున్నాయా? మేబీ ఇదే విన్నర్ మెటీరియల్ అనుకుని ఫిక్స్ అయిపోయారా లేకపోతే ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో కూడా క్లియర్గా యాక్టింగ్ అని తెలిసిపోద్దారు. మనిషిని మనిషి లెక్క చూడదు, కుక్కని చూసినట్టు చూస్తుంది. ఇంకా రాముని అయితే పురుగుని చూసినట్టు చూసింది. అసలు రాము విషయంలో తను ఆడి తన గేమ్ని చెడదొబ్బి ఆ సేవింగ్ విషయంలో కాళ్ళు పట్టుకుని ఇలా చేసి ఏందేందో దరిద్రం చేసుకుని మొత్తం అంతా కూడా తనకు ఫేవర్గా చేసేసుకుని ఆ టైప్లో గెలిచేసింది అనమాట. ఆ టైప్లో వచ్చేసింది ముందుకి. ఒక్కసారి కూడా మనిషిగా చూసిన విధానమే లేదు. అసలు ఏదో మనిషిని పురుగుని తీసినట్టు తీసి పడేసి అంతలా ఆడేసింది. మీరు చూసారో లేదా తెలియదు కానీ సుమన్ శెట్టి గారు కిచెన్లో చాక్ కోసుకుంటూ ఆ చాక్ ఇస్తుంటే చాక్ అక్కడ పెట్టు అంటే చాక్ అక్కడ పెడితే అప్పుడు తీసుకుంది. మనుషుల్ని ఒకనొక టైంలో ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. మళ్ళీ సుమన్ గారికి ఫ్యాన్ బేస్ వస్తుంది, అతను జనాలు నచ్చుతున్నాడు అన్న విషయం తెలిసిన తర్వాత అప్పుడు అతనితో క్లోజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇవన్నీ జనాలు కనిపించట్లేదా, కనిపించిన మా ఫేవరెట్ కాబట్టి అని ఊరుకుంటున్నారా అనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ అమ్మాయి చేసిందల్లా ఏంటంటే ఆ క్యూట్గా ఉండడం, ఆ శారీస్ కట్టుకోవడం, దాన్ని మన వాళ్ళు బీజిఎం లేసి లేపేయడం. ఈ అమ్మాయి అసలు హౌస్లో ఉండి చేసిందల్లా ఏంటంటే ఇంతే. నాన్న అంటూ ఆ క్యూట్గా తిరగటం, నాన్న ఆయన వెనకాల పడడం, ఆయనకున్న ఫేమ్ మొత్తాన్ని వాడుకు దబ్బడం. అండ్ ఆ ఫేమ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన బయటకు పోయాక ఆయన్ని వదిలేయటం. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన భరణి గారు అయ్యారు. ఈసారి నాన్న అవ్వలేదు, భరణి గారు అయ్యారు. హౌస్ మేట్స్ అందరి దగ్గర క్లియర్గా చెప్తున్నాను, హౌస్ మేట్స్ అందరి దగ్గర సిగ్గు లేకుండా, సిగ్గు వదిలేసి మరీ వెళ్ళి నాకు సపోర్ట్ కావాలి, నాకు సపోర్ట్ ఇవ్వండి అని నోరు తెరిచి అడిగింది. నేను ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నానంటే నాకు ఏ సపోర్ట్ లేదు అన్న విషయం నేషనల్ టెలివిజన్లో చెప్పింది ఆవిడ. నాకు ఏ సపోర్ట్ లేదని. అంటే ముందు నుంచే సపోర్ట్ చేస్తున్న ఇమ్మాన్యుయల్ కానీ, భరణి కానీ, లేదంటే పిచ్చోడ్లాగా ఒక మాయలో పడిపోయిన మన సోల్జర్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరినీ వాళ్ళకున్న మైండ్ సెట్ని వాళ్ళందరినీ వాడుకుని వాళ్ళ సపోర్ట్ అంతా తీసుకుని లిటరల్లీ నాకు ఎవ్వరు లేరు అనిపిస్తున్నారు కదా, అదే ఎవ్వరు అనిపించట్లేదు కదా, అందుకల్లా అడుగుతున్నాను అనమాట. ఎవరు సపోర్ట్ లేదు అని చెప్తుంది. ఎవరు సపోర్ట్ తీసుకోకుండానే ఇంత దూరం వచ్చేసారా అనేది నా క్వశ్చన్. ఎవరు సపోర్ట్ లేకుండా నిజంగానే ఇంత దూరం వచ్చేసిందా? ఒకవేళ వస్తే నిజంగానే విన్నర్ మెటీరియల్ అనే అంటాను. తనకు ఫేవరబుల్గా డెసిషన్ తీసుకుంటే ఒకలా బిహేవ్ చేయడం, తను ఓడిపోయిన తనాన్ని ఏంటది దిప్పు పొడుపులా చేసేయడం, సాయి అందరికీ సపోర్ట్ చేస్తాడు మాకు తప్ప అని చెప్పి దొప్పి పడవటం, ఓడిపోయిన తనాన్ని తీసుకోలేకపోవడం, తనకు ఫేవరబుల్గా ఉంటే ఒకలాగా, ఫేవరబుల్గా లేకపోతే ఇంకొకలా బిహేవ్ చేయడం, కావాలని తిండి దగ్గరే వచ్చి గొడవ పెట్టడం, మనుషుల్ని ఏంటది మెంటల్గానే వాళ్ళని ఏదైతే అంటారో వాళ్ళని ట్రిగ్గర్ చేసి మాట్లాడడం, దాన్ని తిప్పి మళ్ళీ తనకి ఫేవరబుల్గా మార్చుకోవడం. ఇదే గేమ్ అయితే, ఇదే స్ట్రాటజీ అయితే, ఇదే విన్నర్ మెటీరియల్ అయితే గనక నటరాజ్ మాస్టర్ కూడా విన్నర్ మెటీరియల్ అనే అంటాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంకా కొన్ని గేమ్స్ చాలా జెన్యూన్గా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆడి చాలా ఆటల్లో చాలా టాస్కులు గెలిచాడు. ఇదే విన్నర్ మెటీరియల్ అయితే గనక ఆయన కూడా అవ్వాలి, ఆయన కూడా విన్నర్ మెటీరియల్ అవ్వాలి కదా. ఆయనకి ఇంతకు సపోర్ట్ రాలేదు? నేను చెప్పనా, క్లియర్ కట్గా చెప్తున్నానండి. దానికి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఉన్నది అమ్మాయి అందంగా ఉంది, ఎర్రతోలు, క్యూట్గా ఉంటుంది, బాగా మాట్లాడుతుంది, అంతే. ఆ టైంలో స్టార్టింగ్ టైంలో మనకి ఏదైతే నచ్చిందో అదే లూప్లో ఉండిపోయాం మనం. మళ్ళీ ఇంకోటి తీసుకురావడానికి కానీ ఇంకోటి ఆలోచించడానికి కానీ అసలు లేదు. మనుషుల బ్రెయిన్లో అలా ఉండిపోయింది అంతే. అందుకే జనాలకి తనుజ చేసే తప్పులేమీ కనపడవు. అదేంటో అర్థం కాదు అసలు. తనుజ తప్పు చేస్తే కనపడదు, తనుజ సపోర్ట్ కోసం వెళ్ళి అడుక్కుంటే కనపడదు, నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు అని చెప్పినా కనపడదు, రాము హ్యాండ్ మీద ఎవరిని నామినేట్ చేయాలో రాసినా అది జనాలకి కనపడదు,
తన ఒరిజినల్ ఫేస్ బయటకు వచ్చినా, తన ఒరిజినల్గా ఏంటది అంటారు క్యారెక్టర్ బయటకు వచ్చినా కానీ అది జనాలకు కనపడదు. ఫేక్ అలిగేషన్స్ కనపడవు, బిగ్ బాస్ టీములు చేసే ఫేవరెటిజాలు కనపడవు. అసలు తనుజ తప్ప నిజంగా కష్టపడే వాళ్ళు ఎవ్వరూ కనపడరు. అసలు అదేం దరిద్రమో అర్థం కాదు. అసలు నిజంగా కష్టపడి కూటికి లేక నిజంగా కష్టపడి ఒక్కో మెట్టి ఎక్కుకుంటూ వచ్చిన వాళ్ళు, లేదంటే ఏంటది కామన్ మ్యాన్స్లో వచ్చి అగ్ని పరీక్ష నుంచి దాటుకుంటూ వచ్చిన వాళ్ళు, ఎక్కడో బార్డర్లు ఉండాల్సిన వాళ్ళు ఇక్కడి వరకు వచ్చి కష్టపడుతున్న వాళ్ళు, ఇలా కష్టం ఎవ్వడికే కనపడదు అనమాట. జస్ట్ క్యూట్గా తెల్లగా వచ్చి నాన్న క్యూట్గా మాట్లాడితే చాలు. ఆఖరికి కంటెస్టెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది కంటెస్టెంట్స్ కూడా ఈ అమ్మాయి విన్నర్ మెటీరియల్ అని అర్థమైపోయి తనకు ఫేవర్గా మాట్లాడేయడం, లేదా తనకు ఫేవరబుల్గా డెసిషన్స్ తీసుకోవడం, తనకు ఫేవర్గా ఉండటం స్టార్ట్ చేసేసారు. భరణి గారు లాంటి భారీ కట్అవుట్ ఉన్న మనిషిని తీసుకుని వచ్చి నాన్న అనే ఎమోషన్తో లాక్ చేసి, అంత పెద్ద కట్అవుట్ ఉన్న మనిషిని, అంత విలన్గా లేదంటే ఏదో పెద్ద స్ట్రాంగ్గా ఉన్న మనిషిని తీసుకొచ్చి కూర్చోబెట్టి తన కాళ్ళ దగ్గర పడి తన కాళ్ళకు ఆయింట్మెంట్ రుద్దించుకునే స్థాయికి పడిపోయేలా తీసుకొచ్చింది ఆవిడ. ఇది నేను తప్పనట్లేదు, ఎందుకంటే ఇదేంటి అని అడిగితే ఆవిడ చాలా తెలుగుగా చెప్పే సమాధానం ఏంటంటే ఆవిడనే కదా ఆవిడకి సపోర్ట్ చేసే వాళ్ళైనా సరే ఎవరన్నా చెప్పే సమాధానం ఏంటో తెలుసా, ఆయన నాన్న అంటున్నాడు, నాన్న ఒక కూతురికి ఆయింట్మెంట్ రాయటంలో తప్పే ఉంది అంటారు. అంతే తప్ప దాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఇదేంటని అడిగిన వాళ్ళు కానీ ఎవ్వరు ఉంటారు. సీరియస్గా మామూలుగా మాట్లాడుకుందాం, ఎవరైనా అంత పెద్ద స్థాయిలో ఉన్న అతను, అంత పెద్ద వయసులో ఉన్న అతన్ని తీసుకుని వచ్చి కాళ్ళ దగ్గర ఆయింట్మెంట్ రాయించుకునే స్థాయికి అసలు ఎవరైనా ఊహించుకుంటారా? వాళ్ళ పేరెంట్స్కి అది చూడటానికి చాలా బాగుందేమో, ఏకంగా లవ్ సింబల్స్ అయి చూపించేస్తున్నారేమో, కానీ ఆయన గౌరవించే మనుషులు లేదంటే ఒక యాక్టర్గా ఆయన దూరం నుంచి చూసి అమ్మ ఇంత భలే పర్సనల్ రా బాబు, ఇంత మంచి పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అనుకునే వాళ్ళు ఆయన కదా ఓట్ చేయడానికి రెడీగా ఉంటారు. అంత ఓట్ చేద్దామో, ఈ మనిషి ఏదో చేసేస్తాడు, ఈ మనిషి ఏదో సాధించేస్తాడు, ఓడిపడి చేస్తాడని ఓట్లు వేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఆ కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్కి కాళ్ళ దగ్గర పడి ఉంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. అది క్వశ్చన్ చేస్తే మాత్రం ఎలా ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటారు మీరు. ఆఖరికి అది క్వశ్చన్ చేసిన మనిషిని కూడా బ్యాడ్ చేసి నుంచోబెట్టారే తప్ప, ఎలిమినేట్ చేసి పడదొబ్బుతున్నారే తప్ప అసలు ఎందుకు అన్నారు అనే విషయాన్ని అసలు ఎవ్వడూ పట్టించుకోవట్లేదు. నాకు అర్థమైపోయింది సీను, జనాలు ఏ రేంజ్లో మునిగిపోయారో నాకు అర్థమైంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరికైనా కానీ ఇప్పుడు దెబ్బలు తగిన వాళ్ళైనా అది ఎవరైనా కావచ్చు, ఈవిడొక్కరే కాదు ఎవరైనా, హౌస్లో ఎవరికైనా ఆయింట్మెంట్లు రుద్దించుకున్న, హెడ్ మసాజులు చేయించుకున్న, బాడీలు నొక్కించుకున్న, మీరు అందరూ ఏంటి వికలాంగులా నాకు తెలవబడుతున్నారు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినా మీకు ఏమన్నా, ఒకడు వచ్చి మీకు రుద్దితేనే మీకు జబ్బులు నయమవుతాయా, మీ అంతటి మీరు రుద్దుకు సావలేరా అనేది నా క్వశ్చన్. సింపతి కోసం అనుకోండి, ఎమోషనల్ బాండ్స్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఒక లెవెల్ వరకు ఉన్నంత వరకు మాత్రమే జనాలకు నచ్చుతుందేమో అనుకున్నాను నేను. బట్ బియాండ్ దట్ వెళ్ళిపోయి కూడా మనుషులు బిహేవ్ చేస్తున్నా కూడా అది కరెక్ట్గానే కనపడుతుందంటే అది ఏ రేంజ్ పెచ్చో నాకు తెలియట్లేదు. అండ్ బిగ్ బాస్ టీం కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయారండి, ఇంకా ఈ అమ్మాయినే విన్నర్ చేయాలి అనేది చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అందుకే నాకు తెలిసి ఈ సీజన్లో బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ సీజన్లో చేసినంత అన్ఫేర్ డెసిషన్స్ ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు చేయలేదు, ఏ సీజన్లోనూ లేదు. కావాలంటే చూసుకోండి, అగ్ని పరీక్షను పెట్టి అందరిని ఎదవల్ని చేసి అదేంటిది ఎవరెవరినో కామనర్స్ని తీసుకొస్తున్నామని చెప్పి చాలా మందిని పిలిపించి వాళ్ళలో కొంతమందిని అవమానించి స్టేజ్ మీద పంపించేసి కొంతమందిని తీసుకుని అసలు ఎందుకు ఉన్నారో కూడా తెలియదు వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని పెట్టి పాపం అసలు నాగి గారి అమ్మ స్టార్టింగ్లో ఆ పర్సన్ అన్ని పొగడ్తలు వచ్చినాయి, ఆయన కంపల్సరీ తీసుకుంటారేమో అనుకున్నాం. అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఎవరెవరినో తీసుకుని వచ్చి ట్రాక్లు పెట్టి అవి పెట్టి ఏదేదో చేస్తారు. మొత్తానికి ఫైన్, ఓకే. బట్ చెప్తున్నాను, అంత అన్ఫేర్గా ఎప్పుడు జరగలేదు. నాగిని తీసుకోకుండా ఇంకా వేరే ఎవరెవరినో తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దమ్ము శ్రీజ విషయంలో అయితే ఇంకా వేరే లెవెల్ అన్యాయం. అసలు అది నాకు తెలిసి దమ్ము శ్రీజ అనే కంటెస్టెంట్కి జరిగినంత అన్యాయం ఏ సీజన్లోనూ ఏ కంటెస్టెంట్కి జరగలేదు. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి వచ్చి గట్టి ఫైట్ ఇస్తే ఓట్స్కి సంబంధం లేకుండా, జనాల ఒపీనియన్స్కి సంబంధం లేకుండా బయటికి పంపించబడదొబ్బారు. బయటికి పంపించేస్తే జనాలు ఎందుకు బయటికి పంపిస్తారు, మీరు ఓటింగ్ లేకుండా మేము కదా ఓటేసిందని జనాలు ప్రెజర్ పెట్టి లోపలికి పంపిస్తే బొక్కలో జనాల ఓట్లు మాకేమన్నా లెక్క, మీరు ప్రెజర్ పెడితే అదో బొక్క అని చెప్పి బొక్కలో ఓటింగ్ ప్రాసెస్ మళ్ళీ ఇంకోటి పెట్టి ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన భరణి గారిని తీసుకొచ్చి ముందెట్టారు తప్ప దమ్ము శ్రీజన్ మాత్రం వెంటనే బయటికి పంపించేశారు వితౌట్ షోయింగ్ హర్ ఏవి. కనీసం ఏవి కూడా చూసుకోవాలంత దరిద్రపు గేమ్ తను ఆడిందా అనేది నా క్వశ్చన్. అంటే చాలామంది కన్నా చాలా బెటర్ కదా అమ్మాయి, నోరేసుకుని పడిపోతుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది, ఇవన్నీ అందరి పర్సనల్ ఒపీనియన్స్. కానీ ఎన్ని జరిగినా గేమ్ చాలా బాగా ఆడింది కదా, హానెస్ట్గా ఆడింది కదా. ఎందుకు తనుజకి ఎదురెళ్ళిందని పీకేశారా నాకు అర్థం కాలేదు. అసలు ఎలా పీకితే ఈవెంట్ సేవ్ చేయొచ్చు అనేది ఆలోచించి పీకేసినట్టు అనిపించింది. తనుజకి ఫేవర్గా గేమ్స్ డెసిషన్స్, తనుజకి ఫేవర్గా సంచాలక డెసిషన్స్, ఆ అమ్మాయి తప్పు చేస్తే దాన్ని క్వశ్చన్ చేయకపోవడంలో ఎన్నిసార్లు జనాలు చూసి అరే ఇది అన్యాయం కదరా బాబు అని రివ్యూవర్లు మాట్లాడుతుమే తప్ప బిగ్ బాస్ టీం మాట్లాడింది లేదు, నాగార్జున గారితో మాట్లాడించింది లేదు. అసలు అలాంటి ఆవిడకి ఏంటంటారో, ఆవిడకి నెగిటివ్గా ఏదైనా వస్తే ఆ ఫుటేజ్ని ప్లే చేయరనమాట. అది మహా అయితే లైవ్లో వదిలిపడదొప్పుతారు, చూసిన కొడుకులు చూస్తారని చెప్పి. దాని మెయిన్ దాంట్లో మాత్రం వేయరు, ఎందుకంటే మీరు ఫిక్స్ అయిపోయారు ఈ పర్సన్నే విన్ చేయాలని. ఆఖరికి ఫ్యామిలీ టైంలో కూడా, ఫ్యామిలీ అంటే అందరికి ఒకటే కదా, అక్కడ కెప్టెన్ అయితే ఏముంది,
ఏముంది, లేకపోతే ఇంకొకటి అయితే ఏముంది. అందరికీ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీయే కదా, ఫ్యామిలీతో అందరికీ అంత టైం స్పెండ్ చేయాలని ఉంటుంది కదా. ఎందుకు గేమ్ ఆడాలి, ఇప్పుడు గేమ్ ఆడి ఒక్కొక్కరు ఒక్కో టైం గెలుచుకోండి అని చెప్పని అన్నారు. అట్లీస్ట్ తనుజ కనీసం గేమ్ అన్న ఆడి గెలుచుకుంటుంది అనుకుంటే, బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ అమ్మాయి ఇప్పుడు ఆడితే అరిగిపోద్దేమో కరిగిపోద్దేమో అని బాధేసి, అమ్మ నువ్వు అస్సలు ఆడబాకు, నువ్వు వచ్చి అలా జస్ట్ అలా కూర్చో, దిష్టి బొమ్మలా కూర్చో, నీకు 60 నిమిషాలు అలా ఇలా ఇచ్చి పడదొబ్బుతాం మీకు, హ్యాపీగా అది ఎత్తుకుని ఎగిరమ్మా అని చెప్పని 60 నిమిషాలు ఇచ్చారు. ఆ పర్సన్కి మాత్రమే 60 నిమిషాలు ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ తక్కువ ఇచ్చారు. వాళ్ళ కొంపల్లో కూడా ఈవెంట్లు ఉంటాయి కదా, ఇలాంటివి ఉంటాయని తెలిస్తే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు పేరెంటాలు పెట్టుకుని వద్దురు కదా. అన్ని డెసిషన్స్ తనుజ తీసుకోవాలి. అందరూ ఎలిమినేషన్స్ లేదా అందరు నామినేషన్స్ లేదంటే ఎవరు సేవ్ అయ్యారు ఇవన్నీ కూడా తనుజకు ఫేవరబుల్గానే జరగాలి అంటే మరి పీకనికి పెట్టారా ఓటింగ్? నాకు అర్థం కాదు అసలు ఏం పీకడానికి పెట్టారనేది నాకు అర్థం కావట్లేదు. ఓటింగ్ మేము వేసి ఏం ప్రయోజనం? మమ్మల్ని ఎదవలని చేస్తున్నప్పుడు లేదా వాళ్ళని విన్ చేసుకోవాలని వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నప్పుడు మాతో పని ఏంటి? ఎంతలో చూసుకుని ఇది క్లియర్ ఫేవరిజం అన్న విషయం చాలా క్లియర్గా అర్థమైపోద్ది. అమ్మ అందుకే నేను అసలు ఒక టైం వచ్చిన తర్వాత నేను రివ్యూలు చేయడం కూడా మానేసాను. ఏంటి మనం ఒకలా అనుకుంటే ఇంకోలా వెళ్తుంది అనే విషయం నాకు అర్థమైంది. అందుకే నాకు అసలు అనిపించింది క్లియర్గా చూడండి, తనుజకి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరిని టప్పమని ఓటింగ్ పేరుతో ఎగరపడదుబ్బారు. చూసుకోండి కావాలంటే. తమ్ము శ్రీజ చాలా గట్టిగా క్వశ్చన్ చేసింది, తనుజ రియాలిటీని బయట పెట్టడానికి ట్రై చేసింది, ఓటింగ్తో సంబంధం లేకుండా అవుట్. నెక్స్ట్ సాయి అయితే క్లియర్గా చెప్పేశాడు, నీకు బయట నుంచి నాగసారి నుంచి ఎలా సపోర్ట్ వస్తుంది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది కదా, నీకు ప్రతి వారం ఎవరికి లేకుండా నీకే జరుగుతుంది కదా అని చెప్పాడు. అంతే, నెక్స్ట్ అవుట్. ఇంకా ఆయిష ఉండుంటే వేరే లెవెల్లో ఉండేది, బట్ ఆయిష కూడా కుదరలేదు కాబట్టి తనకు హెల్త్ ఇష్యూ వచ్చింది. మరి అది జెన్యూన్ కాదు నాకు నిజంగా తెలియదు, కానీ అంత సీరియస్ ఇష్యూ అయినా కానీ భరణి గారికి ఇంకా గట్టిగా ఉంది. భరణి గారిని బయటికి పంపించి మళ్ళీ లోపల తీసుకొచ్చారు, బట్ అది ఆయిషకి మాత్రం జరగలేదు. ఎందుకు అర్థం కాలేదు. పోటీ అనా లేదంటే తనుజని తన్నేద్దనా? దువ్వాడ మాధురి గారు అయితే ఇంకా వేరే లెవెల్. అసలు ఆవిడ వచ్చిన తర్వాత నాన్న అని చెప్పాను, ఆవిడ ఒక్కసారి ఇమిటేట్ చేశారు, అయిపోయింది అక్కడ. ఇంకా అయిపోయింది ఈ మంచి సీన్ అనుకున్నా. ఈవిడన్నా గట్టిగా వస్తుందంటే తనుజ గారు ఎంత క్లారిటీగా ఇలాంటి వ్యక్తులతో మనం గొడవ పెట్టుకుంటే పని అవద్దో, వీళ్ళని ప్రేమతో మ్యానిపులేట్ చేయాలని చెప్పి ప్రేమతో మ్యానిపులేట్ చేసి ఆవిడని ఏంటంటే మదర్లా తీసేసుకుంది. భరణి గారిని అంత పెద్ద స్టేటస్ ఉన్న వ్యక్తి, లేదంటే అతనికి బయట ఓటింగ్ ఇంతలా ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఆ ఓటింగ్ బేస్ని అంతటిని కూడా మనం వాడుకోవాలి నాన్న అని చెప్పని తీసుకుని ఆయన కూడా అలాగే మ్యానిపులేట్ చేసి వాడుకుంది. ఈవిడ ఇంకొకరు మ్యానిపులేట్ అంటారు, నాకు అర్థం కాదు. నిఖిల్ని అంతే, గౌరవ్ని అంతే, వీళ్ళందరినీ అంతే. తనుజకి ఎదురొస్తున్న ప్రతిసారి ఓటింగ్ పేరుతో బయటకు దొబ్బేశారు, అసలు వాళ్ళు గెంటేశారు బయటికి. అసలు ఈఎంఐని గెలిపించడానికి ఇదంతా ఎందుకు? సమయ శుభ్రంగా హ్యాపీగా పిలుచుకొచ్చి ఫస్ట్ వీక్లోనే తీసుకొచ్చి కప్పు చేతికిచ్చి గట్టెక్కిచ్చేస్తే అయిపోద్ది కదా, ఈ మాత్రం దానికి ఎందుకు? ఒక్క అమ్మాయిని గెలిపించడానికి ఇంతమంది కష్టాన్ని వాడుకోవాలా, ఇంతమందిని మెంటల్గా ఫిజికల్గా ప్రెషర్కి గురి చేసి ఓటింగ్ పేరుతో బయటికి పంపి అసలు ఈ అమ్మాయిని గెలిపించడానికి ఇంత డ్రామా అవసరమా అనిపిస్తుంది. ఫైనల్లీ నాకైతే అసలు బిగ్ బాస్ హౌస్లో గెలవాలంటే మంచిగా అందంగా ఉండి ఆ వైట్ స్కిన్ టోన్ ఉండి క్యూట్గా మాట్లాడుతూ గట్టిగా డబ్బులుండి ఓ మంచి గట్టి పిఆర్ టీంని పెట్టుకుని ముందుకు వస్తే చాలు, అయిపోయింది, బిగ్ బాస్ గెలిచేస్తారో అనే టైప్లో జనాలు చూస్తున్నారేమో అనే ఫీలింగ్కి వచ్చేసాను నేనైతే. ఆఖరికి రివ్యూవర్స్ కూడా, నేను రివ్యూస్ చేయడం మానేసిన తర్వాత అసలు ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను రివ్యూస్ చూసినప్పుడు ఆల్మోస్ట్ రివ్యూవర్స్ నాకు తెలిసి ఒకరిద్దరో, అందులో గీతూ రాయల్ గారు కూడా లేరు, ఒక గీతూ రాయల్ గారు తప్ప అండ్ ఇంకొక ఇద్దరు తప్ప అనుకుంటా, మిగిలిన వాళ్ళందరూ కూడా తనుజ గారి పిఆర్లకి లేదంటే ఎవరైతే హైయెస్ట్లో ఉన్నారో వాళ్ళ పిఆర్లకి భయపడో లేదంటే వాళ్ళ పిఆర్ల దగ్గర అవసరం ఉందో తెలియదు, కానీ వ్యూస్ కోసం వాళ్ళకి ఫేవరబుల్గా మాట్లాడడం తప్పున్నా సరే నాకు ఎందుకు ఇది తప్పని పీయట్లేదు. ఎందుకంటే అని చెప్పిన ఒక కారణాన్ని జోడించి దాన్ని ఇలాగే చూడాలని మైండ్లో ఫిక్స్ చేయడం నాకు అసలు ఇదంతా చాలా తేడాగా అనిపించింది. రివ్యూ బేసిక్ ఏంటి? రివ్యూ అనేది ఒక ఒపీనియన్, నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి, క్వశ్చన్ చేయాలి కదా. బేసిక్ ఎక్కడైనా తప్పుంటే క్వశ్చన్ కదా చేయాలి. క్వశ్చన్ చేయకుండా అదేంటది కాంట్రవర్సీ ఉన్న చోటని మాత్రమే కూర్చొని మాట్లాడేస్తే వాళ్ళ ఒపీనియన్ని జనాల మీదే శృద్ధి, ఇలాగే చూడండి, ఇదే సీను, దీని సినారియో ఇది, కావాలంటే చూడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు. అందుకే మేబీ నాకు తెలిసి ఈ సీజన్ వరకు కూడా బిగ్ బాస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించింది నాకు, నిజంగా అనిపించింది. అసలు ఇంత దారుణంగా జరుగుతుంటే ఇంకేం మాట్లాడుతుంటారా బాబు అనిపించింది. అండ్ ఫర్దర్గా కూడా రివ్యూస్ చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ బట్ ఈ సీజన్ వరకు మాత్రం దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ సీజన్ టు రివ్యూ అనిపించింది నాకు, పర్సనల్గా అదే అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఎంత కుక్కలా వాగి ఏం ప్రయోజనం, బయట అంతా ఇంకోలా వెళ్తున్నప్పుడు నిజాన్ని పక్కన పెట్టి కేవలం అందానికి క్యూట్నెస్కి దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ జనాలు ముందుకెళ్తున్నప్పుడు ఇంకా మనం ఎంత వాగి ఏం ప్రయోజనం అనిపించింది. అండ్ ఆల్సో బిగ్ బాస్ టీం కూడా ఎవరైతే పలానా వాళ్ళే విన్నర్ మెటీరియల్ అని చెప్పి ముందే పెట్టేసినప్పుడు నాగార్జున గారు లాంటి పెద్ద మనిషితో ఏంటి తనుజ కూడా నచ్చిన వాళ్ళు ఉంటారా అలాంటి స్టేట్మెంట్స్ వదులుతున్నప్పుడు ఇంకేం మాట్లాడతాం. బట్ ఒక్కటైతే చెప్తానండి, కన్నడ వాళ్ళైనా తెలుగు వాళ్ళైనా కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఏ బ్యాచ్ అయినా సరే నిజంగా కష్టపడుతూ కష్టాన్ని నమ్ముకుని ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత దూరం వచ్చి చివరి వరకు వచ్చిన వాళ్ళ కష్టాన్ని పక్కన పెట్టి ఇంకొకరిని గెలిపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి. నాకు అర్థమైపోయింది ఆల్మోస్ట్ 2 వారాలు లేకపోతే 3 వారాలు ఉంది అంతే, ఏం మారదన్న విషయం తెలుసు, బట్ స్టిల్ ఆలోచించండి. ఎందుకంటే చివరి ప్రయత్నంగా ఎవరైనా ఏదైనా చేయొచ్చు కదా, అందుకే చెప్తున్నా. నిజాయితీని నమ్ముకుని కష్టపడుతూ ముందుకు వస్తున్న వాళ్ళని మాత్రమే గెలిపించండి, అంతే తప్ప గట్టి పిఆర్ టీంలో ఉన్న వాళ్ళని కాదు. అది ఒక్కటి మాత్రం గట్టిగా చెప్పాలని అనుకున్నాను. అదే నాకు తెలిసి నేను ఈ రివ్యూ చేయడానికి కూడా కారణం అదే.
అండ్ ఫైనల్లీ చివరిగా ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇంకా బిగ్ బాస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నుంచి ఏం వీడియోస్ వస్తాయి ఏంటి అనేది నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది. బట్ ఎప్పటి నుంచి ఆలోచించుకున్న తర్వాత ఫైనల్గా ఒకటి వచ్చింది నాకు, ఒక థాట్ వచ్చింది. సో దాని ప్రకారం వెళ్ళాలి అనుకుంటున్నాను. సో అందుకే మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఏం లేదండి, నా వరకు నా ప్లస్ నేనేమనుకుంటానంటే ఐ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ వాయిస్ టు రైస్. సో వై షుడ్ ఐ వేస్ట్ మై వాయిస్ టువర్డ్స్ దిస్ ఫేక్ షోస్ ఆర్ అన్ఫేర్ షోస్ అనిపించింది నాకు. అందువల్లే నేను ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద వాయిస్ రైజ్ చేయాలనుకుంటున్నాను, దాన్ని సిరీస్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అండ్ దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ పాలిటిక్స్. అంటే చాలా ఊర్లలో లేదా చాలా సిటీస్ నుంచి కానీ ఎక్కడైనా కానీ వేరే వేరే చోట్ల నుంచి చాలామంది చేసేది ఏంటంటే బయటికి వెళ్ళి అమీర్పేటలో కోర్సులు చేసి వేరే వేరే చోట కోర్సులు చేసి ఏదో పెద్ద జాబ్ కొట్టేస్తాం, పెద్ద కంపెనీలో మంచి కార్పొరేట్ కంపెనీలో జాబ్ వస్తుంది అని చెప్పని ఓ పెద్ద అద్దాల మేడ ఉన్న దగ్గరికి వచ్చి మనుషులు ఇరుక్కుపోతారు అనమాట. కార్పొరేట్ దాంట్లోకి వచ్చి ఇరుక్కుపోతారు. ఆ కార్పొరేట్ ఆఫీసెస్లో పాలిటిక్స్ ఎలా ఉంటాయి, మనుషుల్ని ఎలా చూస్తారో, ఫ్రెషర్స్ని ఎలా ట్రీట్ చేస్తారో, ఏ విధంగా టార్గెట్ చేస్తారో అనేది నేను కళ్ళారా చూశాను. చాలామంది ఎంప్లాయీస్ నా కళ్ళ ముందే అలా జాబ్ని వీళ్ళ తీరు వాళ్ళంతటా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేలా చేసిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. వాళ్ళని విట్నెస్ చేసినప్పుడు వాళ్ళని ఆదర్చడానికి నాకు ఏం మాటలు దొరికే కాదు. అరే ఏం కాదులే అక్క, ఏం కాదులే అన్న అని చెప్పేవాడిని, కానీ నా మాటలు ఏమాత్రం వాళ్ళకి అది ఇవ్వదా అన్న విషయం నాకు అర్థమైంది. అసలు వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉండి చూసి ఫెడ్అప్ అయిపోయి ఇంకా వేరే దారి లేక ఎవడో సపోర్ట్ చేయడు, ఎవడో గట్టిగా అడగడం, అంత పెద్ద కంపెనీస్ని ఎవడో అడుగుతాడు. సో చాలామంది ఆ కార్పొరేట్ పాలిటిక్స్ని దాన్ని తట్టుకోలేక వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతిదీ ఇన్ డీటెయిల్డ్గా, అసలు చిన్నది కూడా వదలాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను అనమాట. ఫిజికల్ అబ్యూస్ దగ్గర నుంచి, మాటలతో అబ్యూస్ చేసే దగ్గర నుంచి ఎంత చివరి వరకు నేను చాలా చూస్తాను నేను ఈ సిటీలో. అందువల్ల చెప్తున్నాను అనమాట. వాటన్నిటినీ ఇంచ్ బై ఇంచ్ ప్రతి డీటెయిల్ని పట్టుకుని కుదిరితే పర్సన్ నేము లేదా పర్సన్ చూపించాలనుకుంటున్నాను. ఒకవేళ ఓకే కాకపోతే స్టోరీ అయితే కంపల్సరీ బయటికి తీసుకొస్తా. సో ఈ ప్రాసెస్లో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఇంతే నాకు తెలిసి ఈ వీడియో. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది అదేనండి, నిజంగా డిజర్వింగ్ క్యాండిడేట్ని మాత్రమే విన్ చేయండి. ఫేవరెటిజంకి అందంకి ఏంటది అంటారో అలా దాసోహం అయిపోకుండా కాస్త రియాలిటీలోకి వచ్చి నిజంగా మట్టి మనుషులు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హోప్ డిజర్వింగ్ క్యాండిడేట్ మాత్రమే విన్ అవుతారు, అందంగా ఉన్న వాళ్ళు కాదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరిలో ఆ హ్యూమానిటీ ఉంటుంది, ఇంకా ఉందని నమ్ముతున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ రావడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా అనిపించినా, మీకు ఏదైనా క్వశ్చన్ చేయాలనిపిస్తే బూతులు కాకుండా, ఎందుకంటే బూతులు మాట్లాడే దగ్గర లాజిక్ ఉండదు కాబట్టి పిఆర్లుగా నిలిపోతుంటారు, వాళ్ళు కాకుండా మీరు ఇంకేదైనా చెప్పాలనుకుంటే కనుక దయచేసి కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది.